గా ఉందో చూడండి అసలు. అయితే ఈ యుద్ధంలో మనం నెగ్గాలి. ఎలా నెగ్గుదాం, యుద్ధం ఎలా చేయాలి, యుద్ధ నీతి ఏంటి అన్న విషయాలు మనం చూసుకుందాం ప్రేమిలారా. ఎలా ఉందనంటే అసలు ఈ అపవాది గురించి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. వీడు ఎలాంటి వాడనంటే వీడు చాలా క్రోధంగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఈ కోపంలో ఎలాంటి క్రియలు జరిగిస్తున్నాడని అంటే ఒకసారి చూద్దాం ప్రియమైనవారా. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొడుతున్నాడు. వీడు మనుషుల్లో పెరిగించేది ఏంటి అని అంటే యుద్ధంలో ఓడిపోవడానికి దురాశలు కలిగిస్తాడు ప్రియమైనవారా. మనిషికి ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. దురాశ ఏం కలిగిస్తుంది అని అంటే నిన్ను వీక్ చేస్తుంది, నిన్ను చాలా బలహీనంగా చేసేది ఏంటంటే దురాశ. ఎలాగైనా సాధించుకోవాలి, సాధించడం ఇంపార్టెంట్. ఎలాగైనా సాధించడం తప్పు. ఎలా సాధించాలి ఏమండి? ఉద్యోగం సంపాదించాలంటే ఫస్ట్ నువ్వు చదవాలి. చదివి ఆడు ఏదైతే క్వాలిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని నువ్వు మీట్ అవ్వాలి. అనేక మంది వస్తూ ఉంటారు. అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళందరిలో నువ్వు మెరుగైన వాడు అని ఆ జాబ్ ఇచ్చేవాడికి తెలియాలి. ఎలాగా కొన్ని క్రైటీరియా ఉంటుంది ఒక ఉద్యోగ విషయంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారో అది ఏమీ లేదు, వాడికి ఏ సంబంధం లేదు. ఒక 2 లక్షలు కొట్టామా, 3 లక్షలు కొట్టాము, జాబ్ సంపాదించామా అన్నట్టుగానే చూస్తాము. అలాంటి వాడు ఒక టీచర్ అయితే, అలాంటి వాడు ఒక న్యాయ వ్యవస్థలో ఉంటే ఆ న్యాయ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టిస్తారు ప్రియమైన వల్ల. చాలామంది మనం చూసుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్లు అని చెప్పి అనవసరమైనటువంటి వైద్యం చేసి చంపేసిన వాళ్ళని ఈ భూమి మీద మనం ఎంతమంది చూడలేదు. అంటే దురాశ, డబ్బు సంపాదించారు. డాక్టర్ ఎంత సంపాదిస్తారని రోజుకి. అలాంటిది అదే డాక్టర్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అనుకున్నారు, అవయవాలు అమ్మే వ్యాపారం చేస్తుంటారు ప్రియమైన వల్ల. అంటే కావాలని తన దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ ఆల్రెడీ బోల్డ్ అంతా డబ్బు సంపాదించారు, దురాశ ఎక్కువ సంపాదించారు. రోజుకో 25 లక్షలు సంపాదించారు, రోజుకో 50 లక్షలు సంపాదించారు, రోజుకో ₹1,00,00,000 సంపాదించాలని బాడీ పార్ట్స్లో చేస్తున్నవారు లేదు, లేదంటే చంపేస్తున్నవారు కూడా లేకపోలేదు ప్రియమైన వల్ల. ఈ దురాశ అనేది మామూలుది కాదు. ఈ దురాశలు పుట్టించేది ఎవడనుకున్నాడు? ఈడే అపవాది. మనిషి తనున్నటువంటి నీతిగా బ్రతకకుండా అవినీతిలోకి వెళ్ళిపోయేలా చేసేది ఎవడనుకున్నాడు? ఈ అపవాది. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చు. వాడు అనుకున్నది దొరకలేదా? ఎలా చేస్తున్నాడు? నరహత్య చేస్తారు. చంపడానికి కూడా వెనకాడు ప్రియమైన వాళ్ళు. నరహత్య చేపిస్తాడంట. వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. అసలు వాడికి నోటి తిప్పితే అసలు నిజం రాదు, అన్నీ అబద్ధాలే వస్తుంటారట. వాడి ఎందుకు సత్యమే లేదు. అబద్ధం ఆడినప్పుడు ఎలా ఆడతాడంటే నిజం ఎంత నిక్కచ్చిగా చెప్తాడో ఒక వ్యక్తి, సత్యం మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి నిజాన్ని ఎంత నిక్కచ్చిగా చెప్తాడో వీడు అబద్ధాన్ని కూడా అంత నిక్కచ్చిగా చెప్పి సామర్థ్యం కలిగిన వాడండి. కొంతమంది చూసినప్పుడు వీడికి అనిపిస్తుంటుంది కదా, వీడి అబద్ధాన్ని ఎంత చక్కగా చెప్పాడు, గోడ కట్టినట్టు చెప్పాడంట. గోడ చూడండి ఏమైనా కదులుతుందండి, గోడ చూడండి. కొంతమంది కూడా అబద్ధం చెప్పినప్పుడు అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ జరిగిస్తూ మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో దాడి చేస్తున్నాడు. అయితే ఎక్కడి నుంచి ప్రభు యొక్క యుద్ధ నీతిని మనం నేర్చుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. ఇది సాతాను యొక్క శక్తి సామర్థ్యాలు. అయితే అసలు ప్రభువు ఎంత సామర్థ్యం కలిగినాడు ఈ యుద్ధంలో. నువ్వు చాలా బలహీనుడివి. ఈ యుద్ధంలో నీకు కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకనే నీకు సహాయకుడుగా ఒక ఆయన వచ్చాడు. ఆ సహాయకుడు పట్టించి ఈ భూమి మీద సాతాను పెట్టే యుద్ధంలో నెగ్గడం అనేది అసాధ్యము. అనేక మంది ఓనుగా నెగ్గుదాం అనుకుని ఓడిపోయారు. అయితే ఈసారి ఓడిపోకూడదు. ఈసారి నెగ్గాలని అంటే నీకు ఒక సహాయకుడిని పంపించాడు. ఒకసారి చూద్దాం, ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళ. మేము శరీర ధోరణమే నడుచుకొనిచున్న ప్రకారం యుద్ధం చేయము. అసలు యుద్ధం నీలో పుట్టే దురాశలు, నీలో పుట్టే అవిశ్వాసం, నీలో పుట్టే భక్తిహీనత, నీలో పుట్టి ఇవన్నీ కూడా కనిపిస్తుందండి. సాతాను పెట్టి గురిపెట్టి కొట్టినటువంటి ఒకడికి కామాభిలాష ఉంది, ఎవడన్నా కనిపెట్టగలరా? లేదంటే కనుక ఒకడికి వ్యభిచార కోరికోట ఉంది, ఒకడికి లోకాన్ని అంతటిని అనుభవించాలని కోరుకోవడం. ఈ కోరికల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఇది మామూలు యుద్ధం కాదు ప్రియమైన వల్ల. నీతో
అపవాది చేస్తున్నటువంటి యుద్ధం. నీ పక్షాన్ని నిలబడడానికి ప్రభువు ఉన్నాడు. అందుకనే చెప్తున్నాడు, శరీర ప్రకారం యుద్ధం చేయము. ఒక సోల్జర్కి అయితే ఏం కావాలి? హెల్మెట్ కావాలి, లేదంటే కనుక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి, తర్వాత నీ క్యాప్స్ కావాలి, తర్వాత వచ్చేసి మళ్ళీ కాళ్ళకి నీ క్యాప్స్ కావాలి, నీ దగ్గర ఒక మంచి గన్ ఉండాలి. ఎందుకంటే ఇది బాహ్య రూపంగా ఉన్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు నెగ్గాలంటే వీటన్నిటి మీద నీకు ట్రైనింగ్ ఉండాలి. అప్పుడు నువ్వు యుద్ధ రంగంలో నుంచొని శత్రువుతో నువ్వు పోరాటం చేయగలవు. అయితే సాతాను వేసే ఈ యొక్క ఆయుధాలు కంటికి కనిపించేవి కాదు, అయినప్పటికీ కూడా మనిషి గిలగలా కొట్టుకుపోతున్నాడు. ఎంత కోపం లేకపోతే ప్రియమైన వాళ్ళ తనతో సహజీవనం అంటే తన ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక అమ్మాయి వచ్చి ఇద్దరు కలిపి ఒక ప్రాంతంలో ఉంటున్నప్పుడు అతను ఏం చేశాడు అనుకున్నారు? ఆవిడని చంపేసి ముక్కల కింద నరికేసి కుక్కర్లో పెట్టి కూర వండేసి కుక్కలకి వేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎంత క్రూరత్వం నింపిందో వాళ్ళు. ఆ క్రూరత్వంలో పోరాటం చేసి ఊడిపోయాడు. అతను దయ్యం నెగ్గేసింది, అపవాదం నెగ్గేసింది, వాళ్ళు క్రూరత్వం నింపేసింది, వాళ్ళు మానవత్వాన్ని చంపేసింది. ఆ మానవత్వాన్ని చంపేసి వాడిని నరహంతుడిగా చేసింది. చాలామంది చూడండి, కొంతమంది అప్పులు బాధ తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారంటారు. లేదంటే పొలం పండలేని ఆత్మహత్య. నీలో ఈ పిరికితనాన్ని నింపుతుంది ఎవరనుకున్నారు? అపవాదం. నువ్వేం చేయలేవు, నువ్వు చేతకాని వాడివి అని చెప్పి నిన్ను ఏం చేస్తుందంటే బలహీనపరిచి నిన్ను ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. ప్రియమైన వాళ్ళను అలాంటి వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, ఏంటనుకున్నాడో, మీరు శరీర ప్రకారం యుద్ధం చేయొద్దు. మీకు ఇచ్చే యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయగలిగినటువంటి శక్తి గలవై. దుర్గములు అంటే మామూలు కాదు, చాలా బలంగా ఉంటాయి. ఆ బలమైన వాటినంటే త్రోసివేయగలటువంటి సామర్థ్యం కలిగిస్తాడంట దేవుడు. ఎవడైనా జ్ఞానంతో వచ్చాడా వాడి యొక్క అజ్ఞానాన్ని బయలుపరచండి. చాలామంది అజ్ఞానంతో నీ మీదకి వస్తుంటారు. వాడి యొక్క అజ్ఞానాన్ని తిప్పికొట్టడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చి నిలబడతాడు అన్నమాట. ఇంకా మీరు చూసుకుంటానికి ప్రతి ఆలోచనను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి దాన్ని పడద్రోయగలగడానికి మీరు క్రీస్తుని ధరించుకున్న వారు అయితే మాత్రం మీరు యుద్ధంలో నెగ్గలరు. క్రీస్తుని ధరించుకున్న వాడికి అంటే అది చెప్తున్నాడు 5వ వచనం, మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదొచ్చు ప్రతి ఆలోచన క్రీస్తునకు లోపడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతలోనికి నడిపిస్తుంది. మీలో దురాశను చంపేస్తుంది, మీలో ఉన్నటువంటి కామాభిలాషను చంపేస్తుంది, మీలో ఉన్నటువంటి లోకం మీద ఉన్నటువంటి యావని చంపేస్తుంది. శరీరాశను చంపుతుంది, లోకాశను చంపుతుంది, నేత్రాశను చంపుతుంది, మీలో నరహత్య చేయటాన్ని చంపుతుంది, పిరికితనాన్ని చంపుతుంది. ప్రతి దాన్ని చంపడానికి దేవుడిచ్చే యుద్ధోపకరణాలు ధరించండి. అదే చెప్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, చాలా మంచిది. ఎలాంటి యుద్ధోపకరణాలు ధరించాలి, సాతాను పెట్టే ప్రతి దాన్ని మీరు జయించడానికి ఎలాంటి యుద్ధోపకరణాలు ధరించాలో చెప్తున్నాడు. ప్రియమైనవారా, మీరు అపవాది అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం చూడండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఎవరు యందు బలవంతులై ఉంటారు? నీకు శక్తి సరిపోదు కాబట్టి ఇదిగో ప్రభువునందు బలవంతులై ఉన్నట్టున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగినట్లు. ఏంటంటే అపవాది తంత్రం అంటే ఏంటనుకున్నారు? తంత్రం అనేది మామూలుగా ఉండదు. అసలు నువ్వు చేస్తున్నంత కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ చివరికి అది అవినీతి అయి ఉంటుంది. మీరు చేస్తున్నంత కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ మీరు చేస్తున్నంత కూడా ఏంటనుకున్నారు? అంతా ఎలా ఉంటుందండి. ఆడ దొంగతనం చేయడం లేదా, మనం చేస్తే తప్పే వచ్చింది, ఆడు చేసి ఆడు సంతోషంగా ఉన్నాడు. ఇదో తంత్రం అంటే వాడికి నష్టం కలగాలనిపిస్తుంది, వీడికి నష్టం కలగాలనిపిస్తుంది, కానీ చివరికి నష్టపోయేది ఎవడైతే ఉంటాడో ఆ తంత్రంలో కూలిపోయిన వాడు అనే విషయం మర్చిపోవద్దు. ఈ తంత్రాలను ఎదిరించాలంటే దేవుడిచ్చే దేవుడిచ్చాడంటే ఒక సర్వాంగ కవచం, దాన్ని ధరించుకోమంటున్నాడు. ఎలాగైనా మనం పోరాడిన శరీరంతో కాదు. అపవాది కనిపిస్తాడా? కనిపించడు. మనం పోరాడినది అపవాది. మీకు శరీరాశ కనిపిస్తుందా? నేత్రాశ కనిపిస్తుందా? జీవటం కనిపిస్తుందా? కనిపించదు. అయితే మీరు పోరాడు శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశమండలు, దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారు.
ఎవరు వచ్చేసారనుకున్నారు? ప్రధాని వచ్చేసారంట. ప్రధాని అంటే ఎవరంటే యుద్ధంలో చాణక్యత చూపించిన వాడు. అంటే అపవాది తరపున ఎవరెవరు వచ్చారంటే ప్రధాని అంటే యుద్ధంలో చతురత కలిగిన వారు, ఎంతో అనుభవం కలిగిన వారు, లేదంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా ట్యాకిల్ చేయగలవాడు వచ్చారంట. ప్రధానులు వచ్చారంట, అధికారులు, చాలా శక్తి సామర్థ్యం కలిగిన వారు వచ్చారంట. వీళ్ళందరూ వచ్చి నీ ఎదుట నించున్నారు. ప్రేమినారు ఒక సమూహమే నించునుంది. ఆ సమూహంతో మీరు పోరాడాలి. ఆ సమూహంతో మీరు అందరూ కూడా పోరాడాలి. అందుచేత ఆ 18 మంది నిన్ను యుద్ధంలో నీ మీద గన్న పెట్టుకుని కొడుతున్నప్పుడు, లేదంటే ఈ వీటితో కొడుతున్నప్పుడు, ఆ 18 మంది వారిని ఎదురించుటకు, సమస్తమును నెరవేర్చిన వారిని నిలబట్టకు శక్తిమంతులగినట్లు ఇదిగో దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏమి ఇచ్చాడంటే దేవుడు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడంట, దాన్ని ధరించుకోమంటున్నాడు. అక్కడ ఫుట్ నోట్లు మీరు చూడండి, దేవుడిచ్చి సర్వాంగ కవచం అన్న చోట అక్కడ ఒక రాసి ఉంది. ఏంటంటే దేవుని సర్వాంగ కవచం అంటే దేవుడు తనకు ఉన్నటువంటి మొత్తం అంతా ఆయుధాలను అంటే తన సంరక్షణ కవచాన్ని నీకు ఇచ్చాడంటే ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే యుద్ధం దేవుడితో కాదు, యుద్ధం నీతో జరిగిస్తుంది కనుక ఇదిగో దేవుడి కవచం, నా కవచాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఈ కవచం నీ దగ్గర ఉందా? ఎవ్వడు నిన్ను ఏది చేయలేదు. ఏ అపవాది తంత్రము కూడా నీ ముందు నిలవదు. వాడు వేసే ప్రతి బాణాన్ని ఆర్పచ్చు. వాడు గురిపెట్టి కొడుతున్న ప్రతి దాన్ని కూడా మనం అడ్డుకొచ్చు. వాడి యొక్క దుర్గాలను, వాడి యొక్క ప్రధానులు, వాడి యొక్క అధికారులు, వాడి యొక్క అంధకార సంబంధ క్రియలను ప్రతి దాన్ని కూడా మనం లయపరచచ్చు. దేవుడు కవచాన్ని, నా కవచాన్ని తీసుకుబిడ్డా అని చెప్పేసి మనకిస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. ఆ దేవుడు కవచం ఏంటనుకుంటున్నారు? ఒకసారి చూద్దాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యాన్ని కట్టుకోండి. సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు కథన రంగంలో నిలబడడానికి, అంటే అపవాది వేస్తున్నటువంటి ప్రతి దాన్ని అడ్డుకోవడానికి మనం నిలబడడానికి ఎలా అయితే మనకు బెల్ట్ అవసరమో అలాగే సత్యాన్ని కట్టుకో. ఇంకేమన్నాడు? సత్యం, నీతి అని మైమరుపు. చూడండి, మనకి ఛాతీ అంతా కావాలన్నా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారుగా, అలాగే నీకు ఏం వేసుకోవాలనుకుంటున్నాడా? ఇక్కడ ఏం వేసుకోమన్నాడు? నీతి అనేది ఉండాలి. మంచి క్రియలు అనే దాన్ని నీకు తొడుక్కో. పాదములకు సమాధాన సువార్తను మంచి జోడు తొడుక్కో. సమాధానం సిద్ధపరచు అనే సువార్తని జోడు తొడుక్కున్నాడు. అంటే షూస్ అవి వేసుకో. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో, ఎక్కడెక్కడ అపవాది తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తుందో అక్కడ నీ పాదం పెట్టి వాడి యొక్క సామ్రాజ్యాన్ని కూల్చే అని అంటున్నాడు. మళ్ళీ అనుకున్న విశ్వాసం అనే డాలు పట్టుకో. ఈ డాల్ ఏంటనుకున్నాడు? విశ్వాసం. నీ మీద అనేకమైనటువంటి దేవుడు ఉన్నాడా అని చెప్పి ఒక బాణం వేసింది. దాన్ని కొట్టు తీసుకుని చాలామంది బుర్ర గోకిసుకుంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడా? ఉంటే నాకు ఎందుకు అనిపించలేదు అసలు. ఒకసారి ఉంటే నా దగ్గర రమ్మని, నాతో మాట్లాడమని, వచ్చి మాట్లాడితే నువ్వు వెంటనే నమ్ముతావా? అంటే నీలో అవిశ్వాసాన్ని పెంపొచ్చుదా. అంటే ఈ అవిశ్వాసాలన్నింటినీ అడ్డుకోవడానికి నీకు డాలు, అంటే ఇలాగ షీట్లా ఉంటుంది చూసారా, అలాంటి షీట్ ఒకటి పెట్టుకుంటే వాడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని మీరు ఆపండి. ఇంకేమంటున్నాడు? మరియు రక్షణను శిరస్త్రానం, అంటే రక్షణ అనేదాన్ని, సాల్వేషన్ అనేదాన్ని మీరు ఒక శిరస్సుగా, అంటే ఒక కిరీటంగా పెట్టుకోండి, అంటే హెల్మెట్గా పెట్టుకోండి. ఇంకా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించండి. వాడు వేస్తున్న ప్రతి దాన్ని డాలుతో ఆపి సత్యం అనేది అంటే వాక్యం అనే ఖడ్గంతో కొడుతూ ఉంటే వాడి యొక్క ప్రధానులకు తగులుతూ ఉంటుంది. మన మీద ఎలాగైతే చూడండి, శరీరాశ నేత్రశ చేయటాన్ని దాన్ని వేసి కొడుతున్నప్పుడు మనం వెలవలో కొట్టుకున్నామో, దేవుని వాక్యము సత్యం అనే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాడిలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతకు తగులుతున్నప్పుడు వాడికి తగులుతుంది. అప్పుడు వాడు చేస్తాడు. దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటనంటే నిన్ను శక్తివంతునిగా నిలబెట్టి నీ పాదాల కింద ఈ అపవాదిని తొక్కించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేమ వలన దేవుడు అపవాదిని చేయాలంటే చాలా చిన్న విషయం. అతను ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యొక్క ఆగమన ప్రకాశం చేత చచ్చిపోతాడు. వస్తున్నటువంటి ఆ వెలుక్కి ఆడు చచ్చిపోతాడు. కాకపోతే ఎందుకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని చెప్పేసి దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి మనల్ని బలపరిచాడు. ఈ బలపరిచిన మనల్ని ఏం చెప్పాడంటే క్రీస్తుని ద్వారా మీరు శక్తిమంతులయ్యి మీ పాదాల కింద చిరగ తొక్కించమని అన్నాడు. శీఘ్రంగా మీ పాదాల కింద తొక్కిస్తానన్నాడు ప్రభు. అనేక చావు దెబ్బలు తినున్నది ఇప్పుడు అపవాది.
చూద్దాం. ఇంకా అయిపోయింది. 2 తిమోతి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు అనమాట. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ప్రేమ నా కుమారుడ, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. ఇదిగో దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణాన్ని ధరించుకో. ఇదిగో బలవంతుడు కమ్ము. 3వ వచనం ఉంటుంది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె సమపడు. క్రీస్తు యొక్క మంచి సైనికుడు. క్రీస్తు ఎలా ఏం పోరాడండి. క్రీస్తు అసలు ఈ లోకాన్ని జయించడంలో మనిషికి పాపం అంటకుండా ఎలా బ్రతకాలో నిరూపించి చూపించినటువంటి పరిశుద్ధుడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఆయన మచ్చ ఉందా? ఏమీ లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పి అన్నాడనంటే, అపవాదేసిన అగ్ని బాణాలన్నింటినీ కూడా విశ్వాసం అనే కవచంతో అడ్డు పెట్టుకుని వాక్యం అనే ఖడ్గంతో కొడుతున్నప్పుడు అపవాది విలవలాడించాడు. మరి ఇప్పుడు క్రీస్తు పోరాడినటువంటి పోరాట ప్రతిభను చూసి మనం నేర్చుకోవాలి. అందుకని చెప్తున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తునందు కృపచేత బలవంతుడు కా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అనే పోరాడు. అయితే నువ్వు ఈ యుద్ధంలో నెగ్గాలి అని అంటే నీకోటి ఉండాలి. ప్రేమ నీకోటి ఉండాలి. అందరూ యుద్ధంలో నెగ్గలేరు. ఈ యుద్ధంలో నెగ్గాలి అంటే ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటనుకున్నారు? ఒకసారి చూద్దాం. అంటే యుద్ధంలో నెగ్గాలని అంటే నీకు ఒకటి ఉండాలి. అదే చెప్తున్నాడు. 1 యోహాను 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ వాళ్ళు, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. ఇదిగో ఈ భూమి మీద నీ యొక్క జీవితం విజయవంతం అవ్వాలి అని అంటే నువ్వు దేవుని ద్వారా పుట్టాలి. దేవునిలో ఏ కపటము లేదు, దేవునిలో ఏ అవినీతి లేదు, దేవునిలో ఎటువంటి కల్మషము లేదు. ప్రియమైన వారు, అలాగా దేవుని యందు పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారంట. ఈ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని మీరు జయించాలంటే మీలో ఉండాల్సింది ఏంటనుకున్నారో? విశ్వాసం అనేది ఉంటే దేనినైనా జయించవచ్చు. ఎటువంటి యుద్ధాన్నైనా జయించవచ్చు, ఎటువంటి అనారోగ్యాన్నైనా జయించవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనం లేవనెత్తచ్చు. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం ద్వారా ఎన్నింటి సాధించవచ్చు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. విశ్వాసం ద్వారా ఎన్నిక రాజ్యాలను జయించారు, తమ భర్తలను పొందుకున్నారు, తమ పిల్లల్ని పొందుకున్నారు, లేదంటే కనుక అనేకమైన వాటిని పొందుకున్న విషయం మనం ఏప్రిల్ పత్రికలో మనం చూడొచ్చు. అలాంటిది మనం ముందు ఉన్నటువంటి పందెంలో పోరాటం అనేది చాలా ఈజీ. విశ్వాసం ఉంటే మాత్రమే, ఆ విశ్వాసం ఉన్నవాడు మాత్రమే అపవాదిని జయించగలడు. ఆ విశ్వాసం ఉన్నవాడు మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కోరికను జయించగలడు. అపవాది పెట్టే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పగలడు. ఈ ఆర్పి తనకి దెబ్బ తగలకుండా శత్రువుతో యుద్ధం చేయగలడు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్న వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి, అందుకనే ప్రభు కూడా చెప్తుంటాడు, మంచి పోరాటం పోరాడండి. మంచి పోరాటం పోరాడండి. అందుకనే పౌలు చెప్తుంటాడు, తన గురించి తాను చెప్పుకుంటూ ఒక మాట రాయించాడు. ప్రేమ వల్ల అది తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. అంటే ఇక్కడ తిమోతిని బలపరచడానికి అతను ఏ విధంగా పోరాటం చేసినా అన్నీ చెప్పుకుంటూ వచ్చి 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చెప్తాను. మంచి పోరాటం పోరాడింది. పౌలు గారు అంటారు, నేను మంచిగా పోరాటం పోరాడాను. అపవాదిని, దాని సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి మంచి పోరాటమే చేశాను. అనేక మందిని కాపాడాను, అనేక మందిని నిలబెట్టాను. వాడి యొక్క సామ్రాజ్యం ఇంకా విస్తరింపకుండా ఉండడానికి కోసం ఇదిగో నేను మంచిగా యుద్ధం చేశాను. దేవుడి యొక్క సర్వాంగ కవచాన్ని తొడుక్కొని ఇంకా మంచి పోరాటం పోరాడుతూనే నా పరుగు కడగొట్టించింది. నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. నేను వెళ్ళిపోతాను. మంచి నా పరుగు కడగొట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటాను. చూడండి, ఆయన ప్రారంభించింది యుద్ధం విశ్వాసంతో, చివరికి అదే విశ్వాసంతో ఉండిపోయాడంట. అది యుద్ధంలో ఉండాల్సింది. అందుకనే పౌలు గారి లోకాన్ని జయించాడు. అందుకనే పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు, ఏమని చెప్తుంటారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను నన్ను పోలి నడుచుకున్నా అంటారు.
క్రీస్తు ఏ విధంగా అయితే పోరాడాడో అంత పోరాటమే నేను పోరాడానని చెప్పేసి ఆయన కూడా తన గురించి తాను చెప్పుకున్నప్పుడు వల్ల మనము క్రీస్తు యొక్క సైనికుల వల్లే పోరాడుతున్నామా, లేదంటే ఓడిపోతున్నామా? సరే ఆలోచించండి. మీరు ఈ యుద్ధంలో నెగ్గితే చూడండి, యుద్ధంలో నెగ్గిన వాడికి ఎంత ఘనత ఉంటుంది, ఒకసారి చూద్దాం. చివరి వచనం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని పెడతాను. మీరు ఒక్కసారి నెగ్గారా, మీరు ఏలికలను చేస్తానన్నాడు ప్రియమైన వారు. ఏలివాడిగా సింహాసనం వేసి నిన్ను సత్కరిస్తాను, మహిమా ప్రభావంతో నిన్ను కిరీటం ధరింపచేస్తాను. ఎందుకంటే నీ పోరాటం చాలా గొప్పది. నీ పోరాటంలో నువ్వు కాపాడుకొని అనేక మందిని రక్షించవు. నీ యొక్క ఆస్తిని కాపాడుకున్నావు, నీకున్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకున్నావు, నీకున్నటువంటి బంధువర్గాన్ని కాపాడుకున్నావు, నీకున్నటువంటి పరిసరాలను కాపాడుకున్నావు. కాబట్టి నువ్వు సింహాసనాసీనుడు అర్హుడవు అని చెప్పి ప్రభువు నిన్ను సత్కరిస్తారంటే ప్రేమినారులారా. అయితే ఆయన ఎదుట మెప్పు కావాలి మనకు. భూలోకంలో ఎవడి మెప్పు మనకు అవసరం లేదు, ఎవడి మెప్పు కూడా మనకి అవసరం లేదు ప్రేమినారులారా. అయితే సాతాన్ని జయించాలంటే జయించేది విశ్వాసమే తప్ప అవిశ్వాసం కాదు. జయించేది భక్తే తప్ప భక్తిహీనత కాదు. జయించేది దేవుని యొక్క వాక్యమే కానీ కల్పన కథలు కాదు. జయించేది ఏదన్నా ఉంది అని అంటే నీలో నువ్వు క్రీస్తు మూలంగా పుట్టినవాడు అయితే మాత్రమే ఈ లోకాన్ని జయించగలవు. లేదంటే కనుక అపవాది వేసినటువంటి బాణాలు తగిలి ఈ భూమిని విడిచి వెళ్ళిపోయి దేవుని తీర్పులోనికి వచ్చి ఆయన ద్వారా మీరు శిక్షలోనికి వెళ్ళవలసిందే తప్ప వేరొక ఆప్షన్ లేదు. కాబట్టి ఇట్టి మాటల ద్వారా మనం కూడా మంచి యోధుడవుదాం. దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపిడవాడు అనేక మంది వచ్చారు. క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారు. క్రీస్తు యొక్క నామాన్ని అవహేళన చేస్తూ లేదంటే కనుక దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి వారికి హింసను కలిగిస్తూ వాడి యొక్క అజ్ఞానాన్ని బయలుపెడుతూ వాళ్ళు ఏదో చాలా గొప్పవారు అన్నట్టుగా, మనం ఏదో ఏమీ చేతకాని వాడు అన్నట్టుగా చూపిస్తున్నటువంటి సమాజానికి ఒక మంచి పోరాడాలి. ఈ పోరాటంలో ప్రభు నీకు సహాయకుడుగా ఉన్నాడు. యుద్ధం చేసేది నీవే, సహాయకుడు ఆయన. అందుకనే క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ముని అన్నాడు. ఎందుకని అన్నాడని అంటే, ఇదిగో మనకున్నటువంటి దేవుడు కృప చాలండి ప్రతిదాన్ని నగ్గడానికి. పౌలు గారికి దేహంలో ఏముందనంటే ఒక బాధ ఉంది, ఆయనకి తన శరీరంలో ఒక బాధ ఉంది. ఆ యొక్క రోగాన్ని పట్టించి ప్రభు తీసేయని అంటున్నాడు. అయితే నా కృప నీకు చాలని అన్నాడు. ఆ కృప పట్టించే పౌలు గారు అనేకమైన వాటిని జయించుకుంటూ వచ్చాడు. మన శరీరానికి అనారోగ్యాలు వస్తుంటాయి, మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి, మనకి ఇంట్లో కొన్ని శోధనలు వస్తుంటాయి. ఏమండి, యోబుని జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి శోధనను జయించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన ఎంత బాగా పోరాడండి, యోబుని ఎంత పోరాడండి. చివరికి విశ్వాసం ఉంది కదా, అదే విశ్వాసం మళ్ళీ ఆయనకి ఏదైతే పోగొట్టుకున్నాడో ప్రతిదాన్ని తిరిగి సంపాదించుకున్నాడు కదా. యోబు నష్టపోయాడు, కొంతకాలమే నష్టపోయాడు, కాకపోతే చిరకాలం ఆశీర్వదింపబడ్డాడు. మనకి కూడా నష్టం వస్తుంది, యుద్ధంలో నష్టం వస్తుంది ప్రియమైన. కాకపోతే యుద్ధంలో జయించిన తర్వాత మీకు ఫుల్ ఏముంటుంది అనుకున్నారు, మీరు ఏదైతే కోల్పోయారో దానికి డబల్ పొందుకుంటారు ప్రియమైన. కాబట్టి మన ముందున్నటువంటి లోకంలో, మనం ఉన్నటువంటి పెద్ద రంగంలో మనం నెగ్గాల్సింది విశ్వాసం ద్వారానే తప్ప ఇంకా ఏది కాదని ఎదిగి, క్రీస్తు కూడా అనేకమైన వాటిని నష్టపోయాడు భూమి మీద. ఆయన భూమి మీద ఉన్నంతకాలం ప్రార్థనలో, యాచనలో, కృతజ్ఞతలు యాచించుకున్నాడంట. యాచించుకొని దేవుని యందు భయభక్తులు నిలిపాడు. కాబట్టి ఇప్పుడు సింహాసనాడుగా దేవుని కుడిపార్శ్వను కూర్చున్న వాడిగా మనం ప్రభువుని చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అలా నిలబెట్టింది, అలా కూర్చోబెట్టింది, అలాగా మృతుల్లో నుంచి ఆది సంబూతునిగా నిలబెట్టింది ఆయన పోరాట ప్రతిమ. అందుకనే మనము కూడా యేసుక్రీస్తు వారి వల్ల ఉండడానికి పిలవబడ్డాం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పోరాటం చేశారో అలా పోరాటం చేసి మనము కూడా భూమిని విడిచి ఆయన జయించినట్టుగా మనం కూడా జయించి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను కనుక మీరు నన్ను పట్టించి లోకాన్ని మీరు జయించగలరు.
అని చెప్పి మనం భరోసానిచ్చి మనం ముందు వెళ్ళి ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ మనం పోరాటం సాగిద్దాం. ఈ పోరాటంలో మంచి యోధుడిగానే మనం భూమిని విడిచి వెళ్ళాలి. దేవుడి చేత బలా నమ్మకమైన మంచి దాసురాన్ని అనిపించుకోవాలి. అట్టి విధంగా మనందరం ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.